విజయవాడ వరద బాధితుల సీఎం సహాయ నిధికి డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి 10 లక్షల చెక్కును శుక్రవారం ప్రెస్ క్లబ్లో ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గంటల వ్యవధిలోనే విజయవాడ మొత్తం వరదలతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటి బాధితులకు సహాయం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో దాదాపు 30 నిమిషాలు జేసీబీలో ప్రయాణం చేసి వరద బాధితులకు సేవ చేయడానికి నడుం బిగించడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం సేవ చేయడానికి చంద్రగిరి నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ చూసాము. మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం అతలాకుతలం చేసేసింది. గంటల వ్యవధిలోనే మొత్తం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా నీటితో మొత్తం నాశనం చేసేసింది. సో దీనికోసం మొత్తం ప్రజలందరూ కూడా కట్టుబట్టలతో బయట రావడం జరిగింది. అది చూసి చాలా బాధ వేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు రాత్రనక పొగలనక ఎంతో శ్రమించి అక్కడే నీళ్ళలో నుండి 75 సంవత్సరాల వయసులో ఒక జేసీబీలో 23 నిమిషాలు 24 నిమిషాలు ప్రయాణం చేసి అన్ని కిలోమీటర్ రాత్రి మొత్తం తిరిగి కూడా అక్కడ మొత్తం వాళ్ళకి ఏం కావాలన్నీ చేస్తుంటే మా వంతు సహాయం కూడా మేము ఏమైనా చేయాలనేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో నా వంతు సహాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ సపోర్ట్ తో ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలని చెప్పి మేమందరం భావించి ఈ రోజు రావడం జరిగింది. సో ఇది ఈ టైంలో అందరం కూడా సహాయం చేయడం అనేది చాలా అవసరం. ఆల్రెడీ ఎంతో మంది రాష్ట్రంలో సినిమా యాక్టర్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఎంతో మంది సహాయం చూస్తున్నాము. ఈ రోజు ఇంకా సహాయం కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పి అన్ని రంగాలలో కూడా వాళ్ళ సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చేస్తారని ఆశిస్తున్నాను. సో కాబట్టి ఈ టైంలో మనం ఏది కూడా రాజకీయాలకు ఎక్కడ కూడా చోటు లేకుండా మనం ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకి ఏ సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోసం ప్రజలందరూ ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా సహాయం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి మనందరం ప్రార్థిస్తున్నాను అందరికి కూడా నేను.